ఇలాంటి నోటీస్ బోర్డ్ మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను కార్డ్బోర్డ్ తీసుకున్నాను. ఈ కార్డ్బోర్డ్ యొక్క ఎత్తు వచ్చేటప్పటికి 12 సెంటీమీటర్లు తీసుకున్నాను. వెడల్పు వచ్చేసరికి నేను ఇక్కడ 22 సెంటీమీటర్స్ తీసుకున్నాను. తర్వాత సేమ్ మెజర్మెంట్స్తో ఫోమ్ షీట్ అయితే తీసుకున్నాను. 12x22. ఈ ఫోమ్ షీట్ని నేను స్టిక్ చేయడానికి ఈ గమ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది లేకపోతే దీని ప్లేస్లో గ్లూ గన్ కూడా మనం యూజ్ చేసి కార్డ్బోర్డ్కి దీన్ని స్టిక్ చేయొచ్చు. ఇలా మనం స్టిక్ చేసుకున్నది డ్రై అయిన తర్వాత ఒక క్లాత్ తీసుకుందాం. నేను ఇక్కడైతే బ్లాక్ కలర్ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ మీ ఇష్టం, మీరు ఏ కలర్ అయినా క్లాత్ని యూజ్ చేయొచ్చు. నోటీస్ బోర్డ్ అనగానే మనకు గుర్తొచ్చే కలర్స్ గ్రీన్ అండ్ రెడ్, బ్లాక్. డార్క్ కలర్స్ అయితే బాగుంటుంది. ఈ క్లాత్ని 4 వైపులా ఫోల్డింగ్స్కి ఉండేలాగా ఎక్స్ట్రా ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసాను. ఫోమ్ షీట్ని అంటించిన కార్డ్బోర్డ్ని క్లాత్ వైపు రివర్స్ పెట్టుకుని క్లాత్ ఫోల్డింగ్ వచ్చి కార్డ్బోర్డ్ మీదకి వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న క్లాత్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫెవికాల్ గమ్ యూజ్ చేసి దీన్ని స్టిక్ చేసుకుందాం. 4 సైడ్స్ గమ్ అప్లై చేసి క్లాత్ని ఫోల్డ్ చేసి మనం స్టిక్ చేసుకోవాలి. ఇది స్ట్రాంగ్గా స్టిక్ అయ్యేంత వరకు దీన్ని ఒక పక్కన ఉంచుకుందాం. ఈ నోటీస్ బోర్డ్లో డైలీ టైం టేబుల్, ఈ ఇయర్ మరియు ఈ మంత్లో మనం అచీవ్ చేయాల్సిన గోల్స్ డిస్ప్లే అయ్యేలాగా పెట్టుకోవచ్చు. పిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళు అచీవ్ చేసిన వాటిని అక్కడ డిస్ప్లే చేస్తే వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్గా, మోటివేషన్గా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ నోటీస్ బోర్డ్ని హ్యాంగ్ చేసుకోవడం కోసం 2-in-1 ప్లాస్టర్ తీసుకున్నాను, ఒక థ్రెడ్ తీసుకున్నాను. ఇలా మనము హ్యాంగర్ని రెడీ చేసుకున్నాం. దీని ప్లేస్లో లేదు అంటే కనుక 2-in-1 ప్లాస్టర్ 4 సైడ్స్ స్టిక్ చేసి డైరెక్ట్గా వాళ్ళకి స్టిక్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా ఈ నోటీస్ బోర్డ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.